ఉదయాన్నే నన్ను ఎక్కడ పట్టుకుపోతున్నారు దాదాగారు? పరగడుపున ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, అది జీవితాంతం గుర్తుంటుంది కదా. కరెక్టేనండి. నేను చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి పద్యాలు కంటతా పట్టేవాడిని. అందుకే ఇప్పటిదాకా గుర్తుండిపోయాయి. ఓ పద్యం అందుకోమంటారండి. ఓ పక్క ఆరికి దానికి ఇంకా టైం ఉందా బేట? అవును, నీకేదైనా పరేషాన్ వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత మొక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటానమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదాగారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చని. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి? అమ్మో, మనిషి. హలో, ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐఎమ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, మేరా దోస్త్ కో పూరా బాడీ కో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిషా? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండవ్ అనుకున్నాను, కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. భలే దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొడతావేంటయా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేంటయా? చూడండి, మాలిష్ రాస్కల్. ये कुत्तों को मार डालो, टुकड़ा टुकड़ा। चक्कर में टक्कर, ये बंबई का दादा बहुत मुश्किल है रे. ఇక్కడ ఫైటింగ్లు జరుగునని బోర్డు పెట్టున్నట్టయితే లంగోట అప్పగించుకొచ్చాను కదరా. ఇప్పటికైనా పర్వాలేదు. నీది బొంబాయి రౌడీజం అయితే నాది రంగాపురం రౌడీజం. చక్కర్ మే టక్కర్. మారడాలో వస్తాలేకో. వీడెవడ్రా బాబు జాదుగాలా ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే. ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే. అతను ఏం చేసామో అయ్యా? పెట్టి పట్టుకుని బయలుదేరా. నేను చేయాల్సినంతా చేసేసానమ్మా. ఫిక్ర మత్కర పెట్టి. అదేమిటన్నయ్య, మాకింత సాయం చేసావు. ఓ 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా. 2 రోజులా? బాలేదనిపించాలమ్మా. అవతల బొంబాయిలో టెర్రరిస్టుల చేత 5 మర్డర్లు చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఆంజనేయులు గారి మక్కులు వేరు గుర్తుంటే అక్కడ ఆ మర్డర్ సంగతి తగ్గిమంటూ గుర్తొచ్చింది. అంతటి వెళ్ళాలమ్మా. దాదా 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 బొంబాయి కా దాదా? అయితే పద. అమ్మా ఉండు. లాయర్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నిన్నెక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను.